రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పింఛన్ను పునరుద్ధరిస్తూ రాష్ట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని గ్రామాల్లోని 1575 కుటుంబాలకు పింఛన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఈ పింఛన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన మంత్రిమండలి భేటీలో పునరుద్దరణకు ఆమోదం లభించింది. ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణంలో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2015లో జరిపిన ఇంటింటి సర్వే ఆధారంగా 1575 కుటుంబాలు పింఛన్లకు అర్హులుగా గుర్తించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. వైశాలి, అమరావతి రైతులకైతే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అవకాశం గుర్తించుకోవచ్చు. గతంలో ఉన్నటువంటి అమరావతి భూమి లేని పేద రైతులకైతే మాత్రం మరోసారి పింఛన్ పునరావృతం అయితే చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ఏదైతే రాజధాని ప్రాంత గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి 1575 కుటుంబాలు కూడా పింఛన్ అయితే మంజూరు చేసింది. దీంతో కూడా ఏదైతే రాజధాని ప్రాంత ప్రజలైతే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా చంద్రబాబు అదేవిధంగా కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం కూడా చాలా ఆనందంతో కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదైతే గతంలో 2000 వైసీపీ ప్రభుత్వం గతం ముందు నుంచి కూడా అప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం అప్పుడు ఆ ప్రాంత రైతులు ఎవరైతే పేద కుటుంబ రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పింఛన్ అయితే మంజూరు చేసింది. అదేవిధంగా 2019 తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా ఆ పింఛన్లు అయితే మాత్రం రద్దు చేసింది. దీంతో 5 సంవత్సరాలు కూడా పింఛన్ ఎక్కడా రాలేదు. మరలా ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో కూడా మళ్ళీ ఈ పింఛన్లు కూడా పునరావృతం చేసింది. దీంతో కూడా మళ్ళీ మరొక 1575 మందికి 75 మంది కుటుంబాలకు కూడా ఈ పెన్షన్ అయితే అందుతుంది. అదేవిధంగా పురపాలక శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ అయితే మాత్రం ఈ రోజు ఈ ఉత్తర్వులు అయితే మాత్రం జారీ చేశారు. 2015లో జరిగిన ఇంటింటి సర్వే ఆధారంగా అయితే మాత్రం ఈ పెన్షన్లు కూడా మంజూరు చేసినట్లు కూడా ఆయన తెలిపారు. అదేవిధంగా చూసినట్టు మాత్రం వీళ్ళందరూ కూడా ఆ పెన్షన్లకు అర్హుల్లా కూడా ఈ కుటుంబాలను కూడా గుర్తించారు. అదేవిధంగా రాజధాని ప్రాంతం ఏదైతే మనం చూసినట్టు మాత్రం ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ముఖ్యంగా ఈ రాజధాని ప్రాంతమే చూస్తున్నారు. దీన్ని డెవలప్ చేసేందుకు కూడా ఇటు చంద్రబాబు పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు. అదైతే చూసుకుంటే మాత్రం ఇప్పటికే కూడా ఆ ప్రాంత ప్రజలకు కూడా ఆ భూమి కేటాయింపులో కూడా ఎవరైతే భూమి రాజధాని కోసం ఇచ్చినటువంటి రైతులు కానివచ్చు, అదేవిధంగా ఆ ప్రాంతంలో కూడా ఎలాంటి భూమి లేక అదేవిధంగా జీవన ఉపాధి లేని కుటుంబాలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి పింఛన్ల రూపంలో కూడా వాళ్ళని ఒక ప్రభుత్వం అయితే మాత్రం ముందుకెళ్తుంది. అలాంటి తరుణంలో కూడా అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాళ్ళైతే మాత్రం నీరు గార్చింది. అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రాంత రైతులను కూడా ఇలాంటి పింఛన్లు తొలగించడమే కాకుండా వాళ్ళపై కక్షపూరిత చర్యలు కూడా తీసుకుందని చెప్పేది మాత్రం కూడా అటువంటి రైతులు తెలుపుతున్నారు. దీంతోనే ఈ రోజు మరలా ఒకసారి కూడా ఇటు కూటమి ప్రభుత్వం గతంలో చూసినటువంటి ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరొకసారి పునరావృతం చేసుకుంటూ కూడా అప్పుడు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా 2015లో జరిగినటువంటి ఇంటింటి సర్వేనే ఆధారంగా లెక్కలను కూడా మరొకసారి కూడా మరి వెలుగు తీసినటువంటి ఆ జాబితాలను ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు కూడా మరోసారి పెన్షన్ అయితే మాత్రం మంజూరు చేసే విధంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అన్నిటికీ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి నిధులు ఉంటాయో ఆ నిధులను కూడా కేటాయించింది. వీటికి సంబంధించినటువంటి ఆ శాఖ అధికారులు కూడా పూర్తిగా ఏదైతే దానికి సంబంధించినటువంటి ఆ అధికారులు కూడా పూర్తిగా దీంట్లో పరిశీలించి దానికి సంబంధించినటువంటి ఎంతైతే మంజూరు చేయాలో ఒక్కొక్క కుటుంబాన్ని దానిపై కూడా ఆధారంగా లెక్కలు తీసుకొని అయితే మాత్రం ఈ పింఛన్లు మంజూరు చేశారు. దీంతో కూడా ఆ రాజధాని ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా కొంత మేర కూడా ఆ ప్రాంత రైతులు కూడా భూమి రాజధానికి ఇచ్చేందుకు కొంతమంది మేర ముందుకు వస్తున్నప్పటికీ కూడా కొంతమందిని వెనకడిగేశారు. మరొకసారి కూడా వాళ్ళతో పునరావృత చర్చలు నిర్వహించి కూడా మరోసారి కూడా ఆ రైతుల నుంచి కూడా ఇటు రాజధానికి భూ చేసే ఉంది. దీంతో కూడా మరొకసారి ఇలాంటి భూమి ఇచ్చే రైతులు కూడా మళ్ళీ ఇది ఒక స్వర్ణ అవకాశం అనుకో చెప్పుకోవచ్చు. మరోసారి కూడా అట్లాంటి రైతులను గుర్తించి మరోసారి కూడా వాళ్ళకి రానున్న రోజుల్లో కూడా పింఛన్ ఇచ్చే అందుకు కూడా అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అలాంటి ఆశలు కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా మరొకసారి ఈ భూమి కేటాయించి కూడా రైతులు పేదవారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం ఆదుకునేందుకైతే మాత్రం ఆ చర్యలు ముందడిగేస్తుందని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా ఇప్పటికీ ఇటు కూటమి ప్రభుత్వం కానివచ్చు అదేవిధంగా ఉన్నటువంటి ఆ నేతలు కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా
రాజధాని ప్రాంత రైతులను ఆదుకునేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అన్నింటినీ కూడా రాజధాని ప్రాంత రైతులకి ఇచ్చేందుకు చూపిస్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భూములు అతి తక్కువ ధరలకు కానివ్వకుండా రాజధాని కోసం త్యాగం చేసినటువంటి రైతులు వాళ్ళందరినీ ఏ విధంగా ప్రభుత్వం ఆదుకోవాలి, గుర్తించాలని చెప్పేసి నినాదంతోనే కూడా ఇటు కూటమి సర్కారు కూడా ముందుకెళ్తాను కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఈ రోజు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దీంతో కూడా ఆ ప్రాంత రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా ఇటు కూటమి నేతలు ఎవరైతే ఇటు చంద్రబాబు కానివచ్చు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ నేతలకు కూడా వాళ్ళు అభినందనలు తెలుస్తూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కూడా రాజధాని ప్రాంత రైతులు కూడా ఆనందాలతో ముందుకు కూడా సంబరాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు మనం. విషయాలు రైట్. థ్యాంక్ యూ యశ్వంత్.